హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వెజిటేబుల్ ఉత్తప్పం. ఇది చాలా చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉంటుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కానీ, ఇంకా లంచ్ బాక్స్లోకి కానీ ది బెస్ట్గా ఉంటుంది. మరి ఇంత సాఫ్ట్ వెజిటేబుల్ ఉత్తప్పాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ఊతప్పం ప్రిపేర్ చేయడం కోసం కావాల్సినటువంటిని పిండిని సిద్ధం చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ దొడ్డు బియ్యం అంటే రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. ఇదైతే దోశలకి చాలా బాగుంటుంది. ఇందులోనికి 3 గ్లాసుల రైస్కి 1 గ్లాస్ గుండు మినపప్పుని, అలాగే 1 స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల దోశ చేసేటప్పుడు దోశ అనేది పెనానికి అంటుకోకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ 3 గ్లాసుల రైస్కి నేను అర గ్లాస్ అటుకులను తీసుకుంటున్నానండి. ఈ అటుకులు వేసుకోవడం వల్ల దోశ అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనికి మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకొని కనీసం 4 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. చూడండి, 4 గంటల తర్వాత మన బియ్యం, పప్పు అన్నీ కూడా చాలా చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి కొద్దిగా బియ్యాన్ని, పప్పుని యాడ్ చేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత సాఫ్ట్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా ఈ బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కనీసం 8 గంటలు లేదంటే ఓవర్ నైట్ వదిలేయాలండి. అలా చేయడం వల్ల పిండి అనేది చాలా చక్కగా పులిసి మన ఉత్తప్పం అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మనకి సమ్మర్లో అయితే పిండి చాలా తొందరగా పులిసిపోతుందండి, చక్కగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. బట్ చలికాలంలో చాలా టైం తీసుకుంటుంది. అందుకోసమని నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను ఇక్కడ. చలికాలంలో మనం పిండిని కనుక ఇలా ఫర్మెంటేషన్ చేయాలి అనుకుంటే ఇలా గచ్చు మీద కాకుండా ఏదైనా కింద ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద బౌల్ పెట్టేసుకొని ఇలా ఏదైనా ఒక టర్కీ టవాలని పెట్టేసుకొని పెట్టుకోవాలండి. అలా చేయడం వల్ల పిండి అనేది చాలా తొందరగా ఫర్మెంటేషన్ అనేది అవుతుంది. చూడండి, 8 అవర్స్ తర్వాత మన పిండి అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనికి తగినంత సాల్ట్ వేసుకొని వీలైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, నాకు కరెక్ట్గా సరిపోయింది. వెజిటేబుల్ ఉత్తప్పం ప్రిపేర్ చేయడం కోసం కావాల్సినటువంటి వెజిటేబుల్స్ని మనం సిద్ధం చేసుకుందామండి. దానికోసం ఒక బౌల్లో సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన టొమాటో, సన్నగా తరిగినటువంటి ఫ్రెష్ కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరుముకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా ఒక ఐరన్ ప్యాన్ కానీ, నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఆయిల్తో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఐరన్ ప్యాన్ యూస్ చేస్తున్నానండి. ఇదైతే ఊతప్పం ప్రిపేర్ చేయడం కోసం చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 గరిటెల పిండిని వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేసుకోకూడదు, ఎందుకంటే ఊతప్పం కాస్త లావుగానే ఉండాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా ఊతప్పం పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతితో కాస్త లైట్గా ప్రెస్ చేసుకోవాలండి, మరీ గట్టిగా కాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల వెజిటేబుల్స్ అని ఊతప్పానికి బాగా పట్టేసుకొని చాలా బాగా వస్తుంది మన ఊతప్పం. ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఆయిల్ని ఇలా ఊతప్పం పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు దాన్ని కుక్ చేసుకోవాలండి. ఊతప్పం కుక్ చేసుకోవడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. అలా అని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గబగబా కుక్ చేసుకోకూడదండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే ఊతప్పం అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మరొక వైపుకు కూడా టర్న్ చేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇలా గరిటెతో తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసేసుకోవడమే. అలాగే మరొక ఊతప్పాన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మరొక 2 గరిటెల పిండిని ఇలా వేసుకొని ఇలా నిదానంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ని కూడా దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసుకొని చేతితో కాస్త లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి.
ఇలా కుక్ చేసుకున్న తర్వాత దాన్ని మూత తీసేసి మరొక వైపుకు టర్న్ చేసుకుని మరొక అర నిమిషం పాటు ఇలా బాగా కుక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీ మరియు హెల్దీ వెజిటేబుల్ ఉత్తప్పం రెడీ. దీన్ని పల్లి పచ్చడితో కానీ, టొమాటో పచ్చడితో కానీ, కొబ్బరి పచ్చడితో కానీ ఎలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఎలాంటి పచ్చడి లేకపోయినా కూడా దాన్ని ఉత్తిగా కూడా తినేసేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఊతప్పం. చూడండి చాలా చాలా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంది కదూ! మరి ఆలస్యం ఎందుకు? మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టబోయేటువంటి ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.